కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో సోమవారం దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా కొంతమంది గాయపడ్డారు. మృతి చెందిన వారితో పాటు క్షతగాత్రులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అయితే మంగళవారం ఈ ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. జగన్తో పాటు 10 మంది వైసీపీ నేతలు ఆయన వెంట వెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లకు జగన్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జగన్ పోస్ట్మార్టం నివేదికను జేబులో పెట్టుకోబోతుండగా డాక్టర్లు అది ఒరిజినల్ రిపోర్ట్ అని మీకు ఫోటోస్టాట్ కాపీ ఇస్తామని అన్నారు. డాక్టర్లు జగన్ దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయగా చైతీ అని జగన్ లాక్కున్నారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ జోక్యం చేసుకోగా అధికారులు అందరూ అవినీతిపరులు, మీరు చేసినవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేయిస్తాం, నిన్ను కూడా సెంట్రల్ జైలుకు తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తాం, గుర్తుపెట్టుకోండి అని కలెక్టర్పై జగన్ ఫైర్ అయ్యారు. అక్కడ ఉన్న పోలీసులపై కూడా జగన్ వాగ్వాదానికి దిగారు. అయితే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ను అడ్డుకున్నారని సూపరింటెండెంట్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగన్ తో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.